అంటార్కిటికాలో వేల సంఖ్యలో పెంగ్విన్లు గుంపులుగా నివసిస్తాయి. అవన్నీ ఎప్పుడు ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తూ ఉంటాయి. కానీ ఒక పెంగ్విన్ మాత్రం అందరిలా కాకుండా వింతగా ప్రవర్తించింది. అది అందరూ వెళ్తున్న సముద్రం వైపు వెళ్లకుండా దారి మార్చుకుని దూరంగా ఉన్న మంచు కొండల వైపు నడవడం మొదలు పెట్టింది. ఆ కొండల వైపు వెళ్తే తిండి దొరకదు, ప్రాణాలు పోతాయని తెలిసినా అది వెనక్కి తగ్గలేదు. శాస్త్రవేత్తలు దాన్ని పట్టుకుని మళ్లీ దాన్ని గుంపు దగ్గర వదిలిపెట్టినా అది మళ్లీ వెనక్కి తిరిగి ఆ కొండల వైపుకే నడవడం మొదలు పెట్టింది. చనిపోతానని తెలిసినా అందరూ వెళ్లే దారిలో వెళ్లడం దానికి ఇష్టం లేదు. ఈ కథ మనకి ఇచ్చే సందేశం ఒకటి, అందరూ వెళ్తున్నారని మనం కూడా అదే దారిలో వెళ్లాల్సిన పని లేదు. మనకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి. 10 మందితో కలిసి నడవడం సులభం, కానీ ఒంటరిగా మనకు నచ్చిన దారిలో నడవడం చాలా కష్టం. దానికి ఎంతో ధైర్యం కావాలి. ఈ లోకం మనల్ని అందరిలా ఉండు అని ఒత్తిడి చేస్తుంది, కానీ మన మనసుకి నచ్చినట్లు బ్రతకమే నిజమైన స్వేచ్ఛ. ఈ పెంగ్విన్ లాగే మీరు కూడా ఇతరులతో పోటీ పడకుండా మీకు నచ్చిన లక్ష్యం కోసం ధైర్యంగా ముందుకు సాగండి.